family star with the family star. Interaction. నేను నాకు చిరంజీవి గారు అంటే ఒక రకమైన ప్రేమ, ఓ స్టార్లా కాదు, ఒక ఫాదర్లీ ప్రేమ ఉంటుంది చిరంజీవి గారి తరఫున. మా నాన్నతో కూర్చొని నేను చాలా మాట్లాడుకుంటా, చాలా క్వశ్చన్లు అడుగుతా. చిరంజీవి గారిని 2-3 సార్లు కలిశాను. నా సినిమాలను సపోర్ట్ చేయడానికి, నన్ను సపోర్ట్ చేయడానికి ఎన్నోసార్లు వచ్చారు. కాకపోతే మాట్లాడే టైం కుదరదు. సో ఈరోజు నేను చైర్లు పెట్టమన్నా మీ తరఫున, నా తరఫున కొన్ని మా నాన్నని ఎట్లా అడుగుతానో క్వశ్చన్స్, నాకు చిరంజీవి గారి గురించి, తన జర్నీ గురించి, మనందరికీ నాకు యూజ్ అయ్యేటివి, మీకు యూజ్ అయ్యేటివి ఏమైనా వస్తాయేమో, అలాంటి క్వశ్చన్స్ నేను అడగాలనుకున్నా. కాకపోతే మాకు ఇటు ఇంపియడం కొంచెం ఒక రకంగా మీకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తుంది. చిరంజీవి గారిని అందరితో మాట్లాడే ముందు లాస్ట్కి మాట్లాడుద్దాం చిరంజీవి గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు, we all love you and అరే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది, అందరూ మీకు తెలుసా అసలు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఒక 300 మందికి వచ్చింది పద్మవిభూషణ్. అంత రేర్ అవార్డు అది చిరంజీవి గారికి మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చింది. మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో చిరంజీవి గారికి చప్పట్లు ఇప్పుడు చిరంజీవి గారికి క్వశ్చన్లోకి వచ్చేస్తాను. నాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ ఏవి చూస్తున్నప్పుడు మా అందరికీ మీ జర్నీ తెలుసు. ఆ జర్నీ చూసినప్పుడల్లా మళ్ళీ లోపల ఎమోషన్ కలుగుతుంటుంది. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ టైం షేర్ చేసినప్పుడు మా నాన్న కన్నీళ్ళు వచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ప్రేమించి అదొక ఎమోషన్, ఎస్పెషల్లీ ఆ టైమ్స్లో అదొక విపరీతమైన ఎమోషన్. అలాంటిది మా కొడుకు వల్ల నేను చిరంజీవి గారితో స్టేజ్ మీద ఉన్నా, నన్ను కౌగిలించుకుంటున్నాను అన్నది ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే ఎన్నో రోజులు, ఇప్పటి మొన్నటి వరకు కూడా మాట్లాడుకునే ఇన్సిడెంట్ అది. అంత స్ట్రాంగ్ ఎమోషన్. సో నాకు తెలియదు, మా నాన్నకు తెలియదు మేము ఈరోజు ఇక్కడ ఉంటామని. మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈరోజు మీరు మెగాస్టార్ చిరంజీవి అవుతారని? మీకు ఈ పద్మవిభూషణ్ ఇంత గుర్తింపు, ఇంత ప్రేమ అవుతారని మీరు ఎప్పుడన్నా, మీరు యంగ్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవారు? ఎప్పుడన్నా ఊహించారా? ఇది నా ఫస్ట్ డౌట్. ఆ ఊహ ఒకే రోజు కూడా ఉన్నది. నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేవి నాకు కనపడుతూ ఉండేవి, ఊహించుకుంటుండేవాళ్ళు. దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న ట్రాన్స్ఫార్మేషన్. నేను 10th క్లాస్లో, డిగ్రీలోను డ్రామా వేసినప్పుడు, కాలేజీ బెస్ట్ స్టాక్ వచ్చినప్పుడు, స్కూల్ బెస్ట్ స్టాక్ వచ్చినప్పుడు నేను నడుచుకుని వెళ్తుంటే అందరూ నాటికలు వేసి అదే పొగుతుంటే మొత్తం గర్వంగా ఉండేది. అది రుచి మరిగేది. ఆ రకంగా నా మైండ్ సెట్ ఏదో బీజం అంటారు. ఆ క్షణంగా నటుడు అవ్వాలి. ఒక నటుడైతే కొంతమంది అట్రిషన్ ఉంటున్నారు. మన కాలేజీ ఫస్ట్ వచ్చేసరికి మన ఎక్కడ చూడలేదు. అలాంటిది నటుడైతే సెలబ్రిటీ ఎదిగా ఉంటుందా అన్నది అక్కడ మంచి నర్చర్ చేసుకుంటూ, పెంచి పోషించుకుంటూ అలా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్ నా దృష్టి ఏంటంటే నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయి కొన్ని 100 మంది, 1000 మంది చూడాలి అంటూ అలా ఎందుకు వచ్చింది మన వాస్తవం. సినిమాల్లోనే రాణించాలి, సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ, ఆయనతో సంభాషించుకుంటూ, ఆయనతో ఫేరసారాలు నువ్వు నన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్తే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను, నీ కోసం ఒక కన్సెప్షన్తో దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా అనే కానీ దేవుడిని నమ్మకం అనే పక్కన పెడితే దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి.
దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్, అంతరాత్మను నువ్వు ఏదైనా ఫీల్ చేస్తావు, ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటాం, వన్ డే అదే ఇప్పుడు మీరు కాబట్టి షాప్ ఆన్సర్ ఎస్ ఊహించారు, క్వశ్చన్ రావాలి ఊహించారు, అందుకే వచ్చారు. నేను ఓకే స్కూల్లో నటించారు, ఆ ప్రేమ మీకు నచ్చింది, ఈ పొజిషన్ సినిమా మీకు ప్రేమ, సినిమాలో ఈ పొజిషన్కి రావాలనుకున్నారు ఉంచారు. కానీ ఫస్ట్ టైం ఆ డెసిషన్ మీరు తీసుకొని మీ అమ్మ నాన్న వాళ్ళతో చెప్పింటారు కదా, ఇప్పుడు ఊరు నుంచి సిటీకి రావాలి, నా కెరియర్ ఇదనుకుంటున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? నా అదృష్టం కొద్ది మా నాన్నగారి గురించి సినిమా ఆయన అందరూ రాణించలేకపోయారు. అది కొడుకు వెళ్తానంటే ఇష్టమే, అది ఏమో పరిస్థితులు ఎలా ఉంటాయో, తక్కువ పరిస్థితులు ఏముంటాయో దాన్ని పాటించడా లేదా అన్నది నాకు కూడా నమ్మకం నాన్నగారికి లేక సంశయించాను. లేదు నాన్న నేను వెళ్తాను, అది జస్ట్ పంపించు అని అంటే సరే నాన్న అయితే వెళ్ళు, ఇన్వెస్టిగేట్ చేస్తాను కాబట్టి టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నాను అంటున్నాను కాబట్టి ఐ అప్రిషియేట్ వెల్కమ్. మన ఓడి తెగి ఒకవేళ రాణించలేకపోతే ICAWGL నైట్ కాలేజెస్ అదే చేస్తాను. ఆయన కోసం చేయలేదు తప్ప నేను అందులో డౌట్ ఉండి అటు కాకపోతే ఇటు అనే డౌట్ నాకు లేదు. అందుకని ఆయన కోసం చేయలేదు. 6 నెలల్లో ICWGL ఆఫీసర్ ఇదే కంటిన్యూ చేసి ఫిల్మ్ మినిస్ట్రీ ఉండగానే మొదటి సినిమా, ఆ తర్వాత రెండో సినిమా, ఆ సినిమా ఫినిష్ అప్పుడు 3వ సినిమా, అట్లా వరుసగా వచ్చింది. నాకు భగవంతుడు ఆఫీసులకి ఫోటోలు తీసుకెళ్ళి సార్ నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పి ఒక పరిస్థితి నాకు కనిపించాలి. అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆ భగవంతుడు ఆల్రెడీ నాకు చూడండి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను. ఎప్పటికీ ఏ ఆఫీసు ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్? అది కూడా కాదు, అది అంటే చాలా తెలిసేమో అనుకున్నాను. మళ్ళీ నేను చెప్పడం చెప్పండి సార్. ఓకే, నేను ఇన్స్టిట్యూట్ చేస్తాను 78 మేకి నా ఫిలిం కోర్స్ అయిపోతుంది. 1978 77 ఇనిషియల్ జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది. కానీ పునాది రావు గారి సినిమాలో 5లో ఒక వేషం చేయాల్సి వచ్చింది. ఆ వేషం చేసి నా సినిమాలు చేయలేదు వద్దు అని భారతీయ రాజ్యాంగ అన్నారు. నాకు వెళ్ళి వాళ్ళకి రోజు చెప్పండి పైగా ఉంది, నువ్వు వస్తే కనుక నేను రోజు చెప్తాను అంటే వాడికి భరోసాను సరే వెళ్దాం అని చెప్పాను. అది అయితే చేయలేక అదే కానీ సడన్గా ఫిబ్రవరిలో షూటింగ్ రాజకీయాలు అన్ని సెట్ చేస్తూ రాకపోతే అట్లాగా అందలేదు. లేదంటే గొప్ప అవకాశం వచ్చింది. కిళకే పోగుంటాయి తూర్పు రైలు ఆ సినిమా తమిళ. అది దానికి సార్ ఏదైతే చేయలేని మావాడు అవసరం ట్రైన్ కాల్ చేయడం కదా నువ్వు చేస్తావా లేదా ఆ ఫిలిమ్స్ లేకుండా అప్పగా నేను చేయకూడదు కమిట్మెంట్ మ్యాండేట్ అన్నా. ఆ తర్వాత 2 రోజులు వచ్చిన ఇంటికి కూర్చోను. నాకు ఎవరు లేదు, నేను చూస్తే కొంచెం బాగున్నావు చేయండి. సరే మాకు నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్స్లో మాకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఒక రోజు వచ్చేస్తాం. సో ఇది అవకాశం తీసుకోకూడదని ఉద్దేశంతో నేను సరే వస్తాను అన్నాను. అది ఫిబ్రవరిలో ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా. ఆ సినిమా పూర్తి అవ్వలేదు, షూటింగ్ జరుగుతుండగానే అందులో నా యాక్టింగ్ చూసి కానీ నా ఎంతూజియాజం చూసి కానీ అందులో అసోసియేట్ ప్రాణం ఖరీదనే సినిమా కూడా అసోసియేట్ అప్పుడు చెప్పాడు సార్ సినిమా చేస్తాము చూడండి మన క్యారెక్టర్ అంటే అది చూపించారు. నాకు అవసరం క్యారెక్టర్ బాగాలేదు అని చెప్పి ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు ఈ రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు. మనూరి పాండవ సినిమా ఆ సినిమా షూటింగ్ చూసి మా ఊరికనే క్యారెక్టర్ ఎఫెక్ట్ బాగుంటే అని వాళ్ళు చూస్తారు. ఆ సినిమా చూసారు రామచంద్ర గారు గొప్ప డైరెక్టర్. ఇట్లాగా సినిమా వచ్చింది అంతా కూడా దైవ సంకల్పం. ఐ వాంట్ టు బి హియర్. ఎలా నేను నిర్వచించను అలా ఆ
కామెడీ ప్రకృతి అనేవాడి భగవంతుడు అనేవాడి నా ఆంజనేయ అనేవాడి ఆ తర్వాత అది ఆలోచించిన వాడు మీరంతా. అంటే నేను ఎప్పుడు ఒక 2 విషయాల్లో బ్యాటిల్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే డెస్టినీ. కొందరు ఏమంటారంటే రాసి పెట్టింది జరుగుతుంది, నీకు రాసి పెట్టుకుందిరా అనే ఆలోచన ఒకటి. ఇంకో నాకున్న ఆలోచన ఏంటంటే కంప్లీట్లీ నా డెస్టినీ నా చేతుల్లో ఉంది, నాకు కావాల్సింది నేను పొట్టు చాకరీ చేసి అది సంపాదించాలి. ఎవరు మనం చేసేటోళ్ళు లేరు, ఎవరు చూసేటోళ్ళు లేరు, ఎట్లయినా మనం చేసి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నారు. సో ఈ డెస్టినీ అనేది ఉందా, లేకపోతే కంప్లీట్లీ మన ఓన్ శ్రమన? ఇది నాకు ఇప్పటిదాకా ఫుల్ క్లారిటీ అయితే లేదు. దీని మీద మీ థాట్ ఏంటి? డెస్టినీ అనేది ఎప్పుడు ఇది లేదు. ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. నా పాత్ ఎలా ఉండాలి, దట్ ఈస్ మై డెస్టినేషన్, నా డెస్టినీ ఇది. దాన్ని అచీవ్ అవ్వాలని నేనే చేయాలి, అది రీచ్ అవ్వాలని నేనే కష్టపడాలి, అది రీచ్ అవ్వాలని నేనే పరిగెత్తాలి, నేనే నడవాలి, నేనే కష్టపడాలి అని మనం అనుకుంటున్నాం. మన పాత్ మనం ఏం చేసుకుంటున్నాం తప్ప రెడీమేడ్గా ఉండి జన్మ ముందు రాసి పెట్టుకుంటుంది క్రాష్ చేద్దాం. మనం సాధించుకోవాలి. మన భవిష్యత్తుకి మనమే ఇంజనీర్స్, మన భవిష్యత్తుకి మనమే నిర్మాణం, మనమే డెస్టినేషన్ అనేది. డెస్టినీ అనేది మనమే మనం ఏర్పాటు చేసుకుంటేనే అక్కడ ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, 10 yearsలో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. అలాగే మీకు తెలుసు, మీకు విజువల్స్, నాకు కూడా నేను 20-25 ఉన్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ కనిపించేవి. ఇట్లా నేను నిలబడ్డ జనాలు, ప్రేమ, సినిమా ఇట్లా నాకు కనిపిస్తుంది. మీకు కూడా నేను చెప్తున్నప్పుడు నేను కనెక్ట్ అయ్యా. అది ఆ విజువల్స్ కనిపించినా ఈ రోజు నేను ఇక్కడ ఉంటానని నాకు తెలియదు. 10 years తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీరు ఇంత జర్నీ చూసారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి. ఈరోజు ఇక్కడ ఉన్నారు, కానీ మధ్యలో స్ట్రెస్ తీసుకున్న రోజులు, డౌట్ పడ్డ రోజులు ఉంటాయి. ఇట్లాంటివి మీకు ఏం జరిగింది, దాన్ని ఎలా డీల్ చేశారు? మాకేమో ఎక్కువ. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా 5 years ఎక్కడ ఉంటారు, 10 yearsలో ఎంత పెద్దగా అవుతారు, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో మనకి ఎవరికి తెలియదు. మన శ్రమ మనం చేయాలి. బట్ ఎమోషనలీ, మెంటలీ, సైకలాజికల్లీ ఎలా ఉన్నారో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ ఇన్ హిస్ జర్నీ. ఎవరి లైఫ్ కేక్ వాక్ కాదు. అది ఏది కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. తర్వాత ఎగుళ్ళు ఉంటాయి, ఎక్కువ పొలాలు ఉంటాయి, జయాలు ఉంటాయి, ఎగ్జైట్మెంట్ ఉంటాయి, డిప్రెషన్ ఉంటాయి. జరిగింది ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, ఉదాహరణ చెప్పేస్తాను. న్యాయం కావాలి చేస్తాను. శారద గారు లాంగ్ యాక్ట్ బిఎడ్జీ, ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్. నా తరఫున పౌరుగా చెన్నై గారు డిఫెన్స్ లాయర్, రాజీవ్ గారు ఒక క్రాంతి కుమార్ గారు ట్రైన్లో ఆపరేటర్స్తో ఈజ్ ప్రొడ్యూస్. అది నాకు 400 మంది ఎంతమంది అది లాస్ట్ వర్డిక్ జాయింట్ అవసరం. సో అందరూ రెడీ అవుతారు. నేను బయట వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచిన తర్వాత గొప్ప వచ్చేస్తే నా ఫోన్లో నేను నిల్చున్నాను. అందరూ ముందు ఆయన ఏంటంటే ఎవరు పిలవాలా, వచ్చిన పొరుండదు ఏంటంటే అక్కడ సూపర్ స్టార్ ఉంటుందా పిలవాలా, ఉండండి పెద్ద యాక్టర్ లేదా సార్గా అనేసరికి ఒక్కసారి అంటే ఫిట్నెస్ లేదు. అప్పే ఉండి బయట ఉన్న స్లో బయట పిక్చర్ అంతవరకు కనపడుతుంది. అలాగే అయిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయించుకోవాలి. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాని ల్యాండ్ కూడా తోడు వచ్చింది.
లేదా ఎందుకో మాట చెప్పండి సార్ ఏం కదా సార్ జ్ఞాపక శక్తి లేకపోతే ఏముంటుంది ఫిల్మ్ తినేస్తుంది అప్పుడు 400-500 అడుగులు మాత్రం ఇచ్చారు. ఆయన స్ట్రెస్ ఆయన ఉన్నాడు, ఆయన కోపాన్ని పడి నాన్న చూపించుకున్నాడు. బట్ అది కాదు, నన్ను ఎంత నెగిటివిటీ చేస్తుంది, ఎంత డిప్రెస్ చేస్తుంది, ఇంతమంది ముందు నేను ఎంత అవమానాలు గురవుతాను అనుకున్నాను. కానీ ఆయన అన్న మాటలు అవమానం అన్ని పక్కన పెట్టి ఒక్క మాట మాత్రం నాకు పెట్టుకున్నాను. అక్కడ మీరు సూపర్ స్టార్ అనుకుంటారా? ఒక్క ముక్క మాత్రం కసి పెరిగింది. ఈ అవమానాన్ని దాన్ని ఆయన మీద కూర్చొని కూడా దాన్ని నేను ఎదుగుదనుకున్న స్టెప్స్ గా నేను వాడుతున్నాను. ఇది వాస్తవం. ఇలాంటి చాలా నా అవమానాలు కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. ఎవరో ద్వేషం లేదు, ఎవరు ఏమన్నా సరే ఏ జవాబు పోయినా సరే ఇలా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎంత హార్డ్వేర్ వచ్చాడు నాకు మాత్రమే తెలుసు. అంత హార్డ్వేర్ వచ్చాడు నాకు ఇవన్నీ కరెక్ట్గా ఉన్న. ఇప్పుడు మీరు కూర్చొని మీ వీలు పడుతుంటే ఇంద్రాలో చూడాలని మిమ్మల్ని నేర్పించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంద్రాలో ఆ స్టోరీలో మీరు చేసిన 25 years నుంచి లాస్ట్ 25-30 years సినిమా అన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మీ మెంటాలిటీ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు మీ ఇమోషన్స్ మీ స్ట్రగల్స్ డిఫరెంట్ ఉండేది. టెన్షన్ ఏదో సినిమా ఇప్పుడు నాకు ఈరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది. నా స్టోరీ ఎప్పుడైనా చేసినప్పుడు నాకు ఎవడే సుబ్రహ్మణ్యం పడుతుంటే పెళ్లి చూపుల్ని పడుతుంటే నాకు సడన్ గా ఆ రోజు నేను ఎంత భయపడుతున్నా నాకు గుర్తొస్తుంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేకుండానే అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఎవరైనా వచ్చి చూస్తారా సినిమా, మన ఫ్యూచర్ ఏంటి, ఆ ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా. కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్ ఉండేవాడిని, యంగ్ ఉండేవాడిని, మన చుట్టూ వేరేగా ఉంటుంది, మన బాడీ మన ఫీచర్స్ వేరేగా ఉంటాయి. మమ్మల్ని మనం చూస్తున్నప్పుడే ఒక దాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది, ఇమోషన్స్ వస్తుంటాయి. అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర అయితే మేమంతా అసలు బ్యాడ్ ఇంద్ర మోస్ట్ ఆఫ్ యూర్ ఫిల్మ్స్ మీకేమనిపిస్తుంటుంది మీరు చూసినప్పుడు? చూస్తుంటే ఇప్పట్లో అప్పట్లో ఆ రెండు నాకు ఇష్టమైన పదాలు. ఎందుకంటే అప్పట్లో అన్నావు అంటే ఇప్పట్లో నువ్వేం లేనట్టు అస్సలు అట్లా అస్సలు ఇప్పుడు ఎక్కడో అప్పట్లో కదా అనుకోలేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేయగలరు, నేను ఇవ్వగలను అలాగే ఇప్పుడు వీళ్ళందరూ ఇతర స్టోరీలు తీసినప్పుడు వస్తుంటే చేస్తాను కావాలంటే నాకు కావాల్సిన అంటే ఫిజికల్గా అప్పుడు యాక్టివ్గా ఉంటావో లేదా మభ్య పెట్టుకోకూడదు. కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే హుషారు అదే అది కానీ ఒకటి నేను అర్జున్ రెడ్డిలో చూస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మీకు పెట్టుబడి. ఎస్, అది మీకు క్యారెక్టరైజేషన్. నా ఉద్దేశం, నా సహాయం ఎప్పుడు వాటిలో అవన్నీ కూడా మీకు ఒక మీ క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి మీ చుట్టూ ఉండే కొంచెం పోవట్లేదు. దాని నుంచి ఎప్పుడు షార్ట్ అవ్వడం కానీ ఉండదు. ఎప్పుడు అదే పొగతో ఉండండి, అదే యాటిట్యూడ్తో ఉండండి. యూ విల్ లవ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్. అన్ని ఎస్సెట్, ప్రతి వాడు ఒక ఎస్సెట్. నేను తెల్లగా అరే ప్రభుత్వాలు ఏడున్నామో అన్నాను ఆ డైలాగ్ నీకు అందుకే నేను లైక్ చేస్తాను. అందుకు నీకు మన దగ్గర ఏవైతే రెస్పాన్స్ ఉంటాయో వాటిల్లోనే మనం ఓన్ చేసుకోవాలి, వాటితోనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి, వాటితోనే మనం ఇంటరాక్ట్ చేసుకోవాలి. అందుకే ఈ ఎస్ఎస్ ఏమున్నాయో అది ముందు గుర్తించాలి. ఏ క్వాలిటీస్ అయితే ప్రజలు ప్రేక్షకులు అమ్మాయి లైక్ చేస్తారు
ఫ్యూచర్. ఇంకొకటి కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు, ఇప్పుడు మనం రిలీజ్ కి ఎట్లా స్ట్రెస్, మన చాలా మందితో మాట్లాడుతుంటే మనం రిలీజ్ కి ఎట్లా ఫీల్ అయ్యామో, సినిమా మంచిగా లేకపోతే మనకు వాళ్ళతో మనకి ఇయర్లీ 1-2 ఉంటే వాళ్ళు రోజు ఒక రీల్ పెట్టుకుంటారు, రోజు ఒక వీడియో పెట్టుకుంటారు, వీక్లీ పెట్టుకుంటారు. పెట్టిన ప్రతిసారి వాళ్ళకి ఆ రీల్ ఎంత రీచ్ అయింది, ఎంతమంది చూసారు, ఎన్ని లైక్లు వచ్చాయి, వీటి మీద చాలా స్ట్రెస్ పడుతుంటారు. మళ్ళీ మనకు క్రిటిసిజం వచ్చినట్టు వాళ్ళకి క్రిటిసిజం వస్తుంటుంది. సో నన్ను అడుగుతున్నారు, మీరు ఎలా డీల్ చేస్తారు క్రిటిసిజం? మనకి సినిమా నడవనప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరూ మాట్లాడుతుంటారు, అది పాట వాళ్ళకి. ఇంకా మనం మీరు వచ్చినప్పుడు ఇది ఇంకోటి, మీరు వచ్చినప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి అప్పుడు క్రిటిసిజం, ఈరోజు క్రిటిసిజం, ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం. ఆ రోజు మీకు ఏముండేది ఆ టైంలో, దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు? దీనికి కూడా జరిగిన ఒక సంఘటన మనం చాలా వండర్ఫుల్గా బిక్కుబట్టుగా బాలిస్తామా ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉంటాం. అది ఏర్పరచుకోవడం మన చేతుల్లో ఉంటుంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు, పాండీ బజార్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలా మంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర సరదాగా ఒక ఫ్రెండ్ తీసుకెళ్తాను, టీ తగ్గించాను. ఎట్లా మీ ఫ్రెండా? ఎవరు? ఏం పేరు? శివశంకర్ వస్తారు సార్. సినిమా వేషాలు కావాలా? అవునండి. ఏ వేషాలు? ఇదంతా అందరూ వాడిగా తిరిగి వాళ్ళు అరే బాబు ఎంత అదే పరిస్థితి చాలే. ఎందుకు విషయాలు వెళ్ళేవాడిని ఎంతో నిస్సారంగా దండైపోయి ఊరికి వచ్చాను. వచ్చిన వాటిని ఎందుకు వెళ్ళాను అక్కడికి చదవలేదు, ఏ గురువు లేదు, ఏ సద్గురువు లేదు, ఎప్పుడు లేదు. ఆ టైంలో ఆంజనేయ స్వామి నేను చూసుకున్నాను, నా బాధ ఆయనతో చెప్తాను, ఆయన సమాధానం చూపించడం కనిపిస్తుంది, ఆ సూచనలు చూసుకుంటాను, అతని ద్వారా అలాగే నేను పెట్టుకుంటాను. నేను ఎవరైనా ఉన్నారా అంటే మనందరూ ఫస్ట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటాం కదా, నేను ఎంకరేజ్ చేస్తాను కదా, ఎవరైనా ఆ క్షణం నుంచి ఇది 1977 ఆ రోజు బట్టి పాండీ బజార్ వెళ్ళలేదు. మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే మనం కన్సాలిడేట్ వెళితే కదా మనం షాక్ అయిపోయాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తీసుకెళ్ళాలి చెప్పండి. మనం స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకుండా అందరూ కోరుకోవడం చాలా తెలుసు. వర్షం చుక్క ఒకటి పడితే ఆ రోజున ఒక స్లాబ్ అన్ని తయారు మొత్తం నిరుపయోగం. బట్ ఆరిన తర్వాత 2 days అయిన తర్వాత అదే నీరు ప్యూరిటీ కోసంగా మళ్ళీ వాడుతుంది. మహిళలు తెలియాలంటే పెరుగు ఆ పెరుగు తోడుకున్న సమయంలో చిన్న నిమ్మకాయ ఉప్పు పడుతుంది, మొత్తం పెరుగుతుంది. అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే పెరుగుకుంటే అది చేసి నేను నాకున్న ప్రతికూల అనుకూలంగా మానసిక స్థైర్యం నేను ఇప్పుడు ఈ రోజు చాలా మంది వచ్చింది నేను నమ్ముతాను కదా, దేవుడు అనే ఉంటుంది, దేవుడు అనే అది చిన్నపిల్లలు చెప్పకూడదు, చదువులు సో చదువుతులు ఉన్నారని తనతో కూడా ల్యాబ్ స్టేజ్లో నాతో నేను సంభాషించుకోవడం తర్వాత తెలుస్తుంది. నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్ ఇప్పుడు ఒక చిన్న కాంప్లికేషన్ సార్ మా జనరేషన్. ఇప్పుడు కొత్తగా మీకు కూడా మనందరికీ వచ్చిన కాంప్లికేషన్ ఏంటంటే
అప్పుడు మీరు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ వాళ్ళు కూర్చున్నారు, అక్కడ వెళ్ళొద్దు, నెగటివిటీ నుంచి దూరంగా ఉండాలి, మనం అక్కడ వెళ్ళడం దూరంగా ఉండి మీ పని మీద మీరు ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోవట్లేదు, మనం పాండి బజార్ ఎక్కడిపోయినా వాళ్ళు ప్రతి దగ్గర చుట్టుపక్కల అందరూ పట్టారు, వాళ్ళు వీడియో వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఈ జనరేషన్ కొత్త ప్రాబ్లం వస్తున్నాయి ప్రతి ఇయర్. సో దీన్ని మాట్లాడే వాళ్ళు ఈ జనరేషన్ ఆ రోజుల్లో మాకు ఇలాంటి సోషల్ మీడియా ఏదైనా సరే ఎంత మొదలలో వచ్చి రిజల్ట్ నవరైపోవటం ఏమంటాం ట్రీ పట్టడం అదే ఒక. కానీ ఈ రోజున ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏమొచ్చినా అబండెంట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఓడితే నువ్వు దానికి పాజిటివ్ సైడ్ యూజ్ చేస్తావు, నెగిటివిటీ సైడ్ యూజ్ చేస్తావు. నెగిటివ్ సైడ్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది, అది ఎగ్జాక్ట్లీ చేస్తుంది. అలా కాదు, అది జీవితాన్ని రెండింటిలో ఏది కావాలో రెండింటికి సంబంధించిన ఎప్పుడు ఏంటో సరే ఇంకో గురువుని ఎవరైనా చేస్తారు, నీ ఫిగర్ ఫిక్స్ ఉంటుంది, దీని మార్గం ఎలా ఉండాలి అని చెప్పి గురువు ఎంతో అవన్నీ నేను వస్తుంటే వాటిని ప్రిజర్వ్ చేసుకుంటున్నాను, అన్ని కంపేర్ చేసుకోవచ్చు, తీర్థోడు వాటిని చూస్తూ ఉంటాను. అవి ఒకటి సార్లు ఫోన్ చూసుకుంటుంటే నా క్యారెక్టర్ ఎదిగిపోతాయి. అలాగా రోజులు ఓడకుండా అండ్ సీక్రెట్ నేను చదివాను, అది ఎంత ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ అట్లాగే డే టు డే లైఫ్లో నేను ఎలా ఉండాలి డోంట్ స్పెక్ట్ మాన్స్టర్ బట్ ఎవరికి సజెస్ట్ చేస్తుంటే చూస్తుంటే ర్యాండమ్గా పేజ్ ఇస్తూ అందులో ఎలా నడుచుకోవాలి మనం పనివాళ్ళు మనం చాలా బాగుంది చూస్తున్నాం. ఫుల్ చదివితే అర్థమైతే స్థాయి కదా అలాగే వాళ్ళు చూస్తాం. సో బెటర్ ట్రై టు లివ్ ఇన్ ఇన్పర్ఫెక్షన్. అది నీ హాయం చేయించి ఇంపర్ఫెక్షన్ అది ఒక్కొక్కసారి మనసులో అవసరం లేదు, మనకు అర్థం చేసుకోవాలి ఎలా అండ్ మీరు మెగాస్టార్ అవ్వకముందు మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వీళ్ళంతా మీరు సక్సెస్ చూసే ముందు ఆల్ ఆఫ్ యూ కమ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్, వాంటింగ్ టు చేంజ్ యువర్ లైఫ్, వాంటింగ్ బిగ్ డ్రీమ్స్. We wanted to know, I personally wanted to know, మీకు మీ ఫ్యామిలీ ఇప్పుడు మెగా స్టార్, మెగా ఫ్యామిలీ, హ్యూజ్ ఫ్యామిలీ, అందరికీ మీరు గైడింగ్ లైఫ్, ఫౌండర్, ఒరిజిన్స్ ఇవన్నీ అవ్వకముందు మీకెవరు ఒక ఫ్యామిలీ స్టార్ట్, మీ ఫ్యామిలీ స్టార్ట్ ఆయన ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు అనేది ఆయన దగ్గర నాకు మా ఫ్యామిలీ హీరోయిన్గా కనిపిస్తున్నాను అని అనుకున్నాను. మా అమ్మకు 5-6 మంది చెల్లి, మా తాత చనిపోయారు, వీళ్ళు రిప్లైలో అయిపోయేవాడు. మా నాన్నగారికి ఎలా కూడా నచ్చినట్టు వాళ్ళ మతంలో కూడా చేర చేసి అందరికీ తన బిడ్డలా కనిపిస్తుంది. ఫ్యామిలీ బ్యాలెన్స్ కాపాడుకోవడానికి వ్యక్తి అనేది వాడికి ఎలాంటి హోకలు. అందుకని నేను కూడా ఫ్యామిలీస్ కలిసి కనిపిస్తాను. నేను చూసేటప్పుడు ఫ్యామిలీ ఎంత ఎదిగినా వీటిలో కూడా ఫ్రెండ్స్ కింద ఒక్కొక్క అకేషన్లో కలిపి కలిసిగా మనం ఉండాలి. 3-4 days కలిసి ఉండడం మూలంగా మనలో ఉండే ఎడ్యుకేషన్స్, వేషకాలు, చిన్న అరాపడ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా సమసిపోయి
మనం ఎంతో మళ్ళీ మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇదే చేయడం వల్ల కొన్ని మంచి సక్సెస్ అదే దానికి ఎన్ని నెలలు బ్రేక్ఫాస్ట్ అందరూ సర్వీస్ బట్ దాని రిజల్ట్ ఎవరు చూస్తుంది మనం ఇలాగే అందరూ కలం అనేది ఆ ఫోటో ఆ పిక్చర్ గ్రేట్ మెసేజ్ అనేది మీరందరూ కలిసి సెలబ్రేట్ చేసి చాలా మీరు మీకు ఎలాంటి సినిమా చూడడానికి ఇష్టపడతారు సార్? వాట్ ఫిల్మ్స్ యూ ఎంజాయ్ వాచింగ్? చెప్తాను నవ్వుతారు మీరు మా ఇంట్లో నవ్వుతారు. మిక్కీ మౌస్ సినిమాలో ఇంకొంచెం లవ్ స్టోరీ చూసారా సార్? ఎంత బాగుంది చూడాలి అన్నది అది చూడలేకపోతే ఏదో సినిమాకి సంబంధించిన వాటిలో లైట్ హార్ట్ అది నాకు మా గ్రాండ్ డాటర్స్ మొత్తం మంచి మ్యాచ్ అవుతుంది. అందుకు వాళ్ళు కలిసి కోకో పిల్లలు ఇలాంటి చూస్తున్నాను. నేను వాళ్ళ కలిసి ఆలోచిస్తున్నాను. మనం వెళ్ళిపోతాను అంటే మిక్కీ మౌస్ వాటర్ అలా చూస్తూ ఉంటాం. అంటే నవ్వుకుంటాను. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, మన లైఫ్ అయినా పర్సనలీ నా లైఫ్ చాలా మారిపోయింది లాస్ట్ 10 yearsలో. మీ లైఫ్ ఎంతో మారిపోయింది ఫ్రమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజుకి. కానీ నాకు ఇంకా నా హెడ్లో ఇంకా ఆపిపోయింది. ఎందుకంటే నేను 25 years వరకు ఒక లైఫ్ చూశాను. 24 I want to know, ఇంకొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు అలానే ఎంత లగ్జరీ ఎంత డబ్బులు చూస్తున్నా కొన్ని హ్యాబిట్స్ అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్ళు నింపి ఇట్లా చేసి పోసుకొని అప్పుడే మాట్లాడేస్తాను. లేకపోతే నా వల్ల కాదు పడేయడం. అట్లాంటివి మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రోజు వరకు? చెప్పు అర్జెంటా? నా మనసులో టచ్ చేస్తుంది. నేను నా కోడి లైట్ అనేది సిగ్గుంటుందండి. నేను మళ్ళీ అన్ని ఆలోచిస్తూ చెప్తాను. తర్వాత హీటర్ ఆన్ చేస్తాను. గీస్తాను అది స్నానం వెళ్ళిపోతుంది. కొన్ని గీస్తాను జస్ట్ ఎక్కువైపోయి గీస్తాను. నా 70లో మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్ ఏసీస్ మీరు నమ్మరు. చాలా మీద బ్యాంక్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఫ్లోర్ క్లోజ్ చేశాను. ఏమైనా లైట్లు ఆన్ చేసి లైట్లు ఆన్ చేస్తుంది. ఎవరికోసం చూసుకోరు కదా అని చెప్పేసి మొత్తం ఆఫ్ చేసుకుంటాను. ఇది మిడిల్ క్లాస్ అవసరం. ఈ రోజున వాటర్ ఈ రోజున ఆ షాప్ అయిపోయిందా నేనేం చేస్తాను అయిపోయిన సోప్ని కంపోస్ట్ చేస్తాను. ఇది నిజమండి. సో ఇలా నీళ్ళు పోసుకుంటే కుదించి ఆటమైన షాప్ నేను వాడతాను. అంటే ఆయన ఒక్కడే ముందు నాకు చాలా రిలేట్ అయ్యాడు. సో సోప్ కంపోస్ట్ చేస్తాను. సోప్ వాడి అది మనం ఏంటంటే అలా చేయాలి. రోజున వాటర్ కూడా వాటర్ ప్రైసెస్ ఆహ్లాదం. ఈ మధ్యలో బెంగళూరులో హౌస్ కట్టామంటే బెంగళూరులోనే బీపీ ఎందరి ఉందని అందరికీ తెలుసు. అప్పుడు ఇంపుడు గుట్టల్లాగా పెట్టి వాటర్ని గ్రౌండ్లో ఆ వాటర్ బెడ్స్ మెయింటైన్ చేయడం కోసం ఎవరు పెట్టాలి చేయలేదు.
కన్జర్వేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. చాలా సమస్య వస్తుంది. చూసేవాడు ఉంటుంది ఏమో సమస్య కలిపి సోపు ఎగరటాన్ని రాస్తారు. మీరు దాని నుంచి నీటిగా మారేది 10 మంది ఉపయోగపడుతుంది. మన షాంపూ కానీ విజయ్ దేవర చిరంజీవి లాంటి వాడిని వాడుతున్నారు. మన సూపర్ స్టార్స్ లైఫ్ అయితే పెట్టచ్చు. అయిపోయి తీసి పనేనండి బిల్లు కోసం షేక్ చేసుకుంటూ వాడతారు. సోపు ముక్కల్ని 4 గంటలు అతికించుకుని ఒక సోపు తీసుకుని మళ్ళీ వాడుకుంటారు. అండ్ ట్యాప్ ఓపెన్ చేసి షేక్ చేసుకుని ఓపెన్ చేసుకుని ఆ వాటర్ వేస్ట్ చేసిన ప్రొడక్ట్ చేసుకున్నారు. లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుంటాం వస్తూ చూసుకుంటూనే ఉంటాం. సో సామాన్యులు ఎంత బాధ్యత వస్తుంది చెయ్యాలి. అందుకని ఇవన్నీ కూడా సరదాగా రాష్ట్రాల ఆంతర్య సీరియస్నెస్ మీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ప్రజల అందరూ తలగా చేయాలి. సో బిందు కలిసి సిద్ధు అనుకున్నట్టు అందరూ అనుకుంటే ఏంటి అంటే ఈ పవర్ అందుకని ఆ రకంగా ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ ఉపయోగపడాలి. చాలా మంచి కోర్స్ చేస్తే నాకు ఒక డౌట్ వస్తుంది. ఈ సినిమా ఆ సినిమా గురించి నేను మాట్లాడటం ఇదే ఇంట్రెస్టింగ్ సార్. నా అందరికి పనికొచ్చే యూస్ఫుల్ మిమ్మల్ని వచ్చినప్పుడల్లా ఈ టాపిక్ మాట్లాడాలని కూర్చుంటా. దాన్ని షార్ట్ మిమ్మల్ని ఎప్పుడు సెక్స్ మీద కలుస్తా, లేకపోతే ఈ ఫంక్షన్ మీద కలుస్తా. ఈరోజు మంచిగా నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ ఐ నో నాలాంటి వాళ్ళతో మంది ఇది వినడానికి వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మీ జర్నీ మనకి ఇన్స్పిరేషన్ మన చుట్టుపక్కల నుంచే తీసుకోవాలి. నేను యాక్టర్ అవుతామని నేను ఫిక్స్ అయినాను. నేను యాక్టర్ అవుతా, చాలా పెద్ద యాక్టర్ అవుతా అని చెప్పేవాడిని. ఒక సినిమా లేదు చేతిలో, కానీ ఇట్లాంటి ముచ్చట్లు చెప్పేవాడిని. కానీ ట్రై చేసినప్పుడు నాకు అర్థమైంది ఈజీ కాదుగా. అసలు ఆఫీసులకే ఎంట్రీ ఇస్తలేరు అన్నప్పుడు. సో నేను రోజు ఇంట్లో ఒక 2-3 years అట్లా ఇంట్లో కూర్చొని ఇంకా కొంచెం లో అయిపోతుంటే డాడీ అప్పుడు నీ గురించి చెప్పేవాడు. అదే చిరంజీవి గారు మీ స్టోరీ చెప్పేవాడు. ఇట్లా వచ్చారు, ఇట్లా మీ పర్ఫార్మెన్స్, మీ జర్నీ గురించి మాట్లాడి. అండ్ హీ రిమైండెడ్ మీ దట్ యూ కేమ్ ఫ్రమ్ నోయింగ్. అండ్ నాకు అరే ఇంకొకరు వచ్చి ఈరోజు అప్పటికి నేను మెగాస్టార్, ఎవరో ఫ్రమ్ నథింగ్ నుంచి మెగాస్టార్ అయ్యారంటే మనం దాన్ని అవ్వచ్చు కదా అని నేను మీ జర్నీ నుంచి తీసుకున్నా. సో ఈరోజు ఈ కాన్వర్సేషన్ నుంచి ఎంతో మంది ఎన్నో డీటెయిల్స్ తీసుకుంటారు. ఎవరికో ఎలానో అయిపోతుంది అన్న నమ్మకం. అందుకే ఈ కాన్వర్సేషన్. అండ్ ఫ్యామిలీ స్టార్ గురించి April 5th వస్తుంది. మిగతా కంటెంట్ అంతా మీరు చూసారు, ఇంకా చెప్పే అవసరం లేదు. ఈరోజు బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. చిరంజీవి గారు చూసిన తర్వాత పని ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి గారికి గీతా ఉండడం కూడా చాలా ఇష్టం. గీతా ఉండడం చూసి మా సక్సెస్ మీట్కి వచ్చి ఎంతో ఎంజాయ్ చేశారు కాబట్టి మా సక్సెస్ మీట్కి వచ్చి మాకు సెలబ్రేట్ చేశారు. అండ్ ఐ నో ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గీతా ఉండడం ఉంటుంది కాబట్టి చిరంజీవి గారికి హ్యూమర్ ఇష్టం కాబట్టి. ఇంకోటి చెప్పాలి మీకు, నేను సినిమా చేస్తుంటే ఎప్పుడు మా టీం ఉంటుంది, నా ఫ్రెండ్స్, నా మేనేజర్. అది ఎప్పుడు విజయ్ ఎప్పుడు ఇట్లా సీరియస్ సినిమా చేస్తావు, ఎప్పుడు ఏదో రియలిస్టిక్ ఉండాలని కాదు. మేము యాజ్ ఫ్యాన్స్ మా హీరో అల్లరి చేస్తుంటే స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తాము అని నేను అర్థం చేసుకోకపోయేవాడు. ఊరికే మీ ఎగ్జాంపుల్ ఇచ్చేవాడు. చిరంజీవి గారు స్క్రీన్ మీద అల్లరి చేసి డాన్స్ చేసి అట్లా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మేము ఎంత ఎంజాయ్ చేస్తాము అని నాకు గుర్తు చేసి మీ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు పంపిస్తారు. ఇది చూడు, ఇప్పుడు మొన్న వరల్డ్ టైం కూడా పంపిస్తూ చిరంజీవి గారికి చేస్తే నాకు థియేటర్లో ఎంత ఎంజాయ్ చేస్తామని. ఫైనల్ గా చిరంజీవి సినిమాలో అండ్ దే ఆర్ ఆల్ హ్యాపీ మై టీమ్. సో హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ టూ. And finally, should we surprise Chiranjeevi garu? చాలా ఇష్టం. సినిమా రిలీజ్
అయింది ఎప్పుడు ఈ రోజు సినిమా రిలీజ్ అవుతుంది ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది సో మన హార్ట్ నేను చూడగలను అది 100 సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది సో ప్లీజ్ మన ఫస్ట్ ఒకసారి కాదు డెఫినెట్లీ బాగుంటుంది మన యూతే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు అందరూ మంచి